మారిషస్ అధీనంలో ఉన్నటువంటి చావో దీవుల్లో అతిపెద్ద దీవి ఏదంటే డియోగో గార్షియో. డియోగో గార్షియో అనేది ఇప్పుడు యూకే అధీనంలో ఉన్నటువంటి ఒక దీవి. 2025లో యూకే ఏం చేసిందంటే ఈ దీవిని మారిషస్కి ఇచ్చేసింది. అంటే 1968లో ఈ యూకే మారిషస్కి స్వాతంత్రం ఇచ్చిన తర్వాత ఈ దీవిని మాత్రం తన అధీనంలో ఉంచుకుంది. అక్కడ ఉన్నటువంటి మారిషస్ ప్రజల్ని అక్కడికి పంపించేసి, దేశంలోకి పంపించేసి ఈ దీవిని తన స్వాధీనం చేసుకొని ఆ తర్వాత అమెరికాతో కలిసి సైనిక దళాలు ఏర్పాటు చేసుకుంది. 1971లో కూడా ఇక్కడ పాకిస్తాన్కి సపోర్ట్గా అమెరికా దళాలు పనిచేసాయి. కానీ ఆసారి భారత్ విజయం సాధించి అక్కడ బంగ్లాదేశ్కి విముక్తి అయితే జరిగింది. అక్కడ బంగ్లాదేశ్ ఏర్పడడం జరిగింది. ఆ తర్వాత మరికొంత సైనిక శక్తిని ఏర్పరచుకోవాలని ఇప్పుడు అక్కడ అమెరికా B-2 బాంబర్లని అలాగే మరికొన్ని హెలికాప్టర్లని దాదాపు తన యొక్క సిబ్బందిని 2000 నుంచి 2500 మందిని ఏర్పాటు చేసుకుంది. అలాగే యూకే సిబ్బంది కూడా ఇక్కడ ఉంటారు, సైనిక సిబ్బంది, సైనిక దళాలు. ఈ దీవి ఇప్పుడు గత కొన్ని రోజులుగా మారిషస్తో పాటు భారత్ కూడా ఒత్తిడి తీసుకొస్తుంది ఈ దీవిని మారిషస్కి ఇచ్చేయాలి అని. దాంతో యూకే ఏం చేసింది, 2025లో ఒప్పందం చేసుకుంది. ఈ దీవిని మేము మారిషస్కి ఇచ్చేస్తున్నాం, కాకపోతే 99 సంవత్సరాలు అద్దె మాత్రం మాకు ఇవ్వాలి, అద్దె ప్రాతిపదికన దీన్ని మా అధీనంలో ఉంచుకుంటాం కాబట్టి సంవత్సరానికి 101 మిలియన్ పౌండ్లు అంటే దాదాపు 1230 కోట్ల రూపాయలు ఈ మారిషస్కి చెల్లిస్తూ ఈ విధంగా ఒప్పందం చేసుకుంది. ఆల్రెడీ ఒక దఫా ఇచ్చేసింది డబ్బులు కూడా మారిషస్కి. అంటే 2124వ సంవత్సరానికి ఈ ఒప్పందం పూర్తవుతుంది. ఆ తర్వాత ఈ దీవిని మారిషస్కి ఇచ్చేయాలి. సరే, అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు మళ్ళీ పొడిగించుకోవచ్చు, లేదనుకుంటే ఇస్తే ఇచ్చేయచ్చు. ఎందుకంటే మారిషస్ ఈ దీవి మాదే అని చెప్పి అంతర్జాతీయ కోర్టులో కూడా కేసు వేసింది. అంతర్జాతీయంగా ఒత్తిడి తీసుకొస్తేనే యూకే ఇచ్చేసింది. యూకే ఏం ఒట్టినిచ్చేది. అమెరికా ఏం చెప్తుందంటే మీరు ఇలా ఎలా ఇచ్చేస్తారు, ఇప్పుడు ఈ విధంగా ఇచ్చేయడం వల్ల చైనాకి రష్యాకి మనం చులకన అయిపోతాము, అసమర్థత వల్ల ఇచ్చేసారని చెప్తారు, కాబట్టి మీరు ఎందుకు ఇచ్చారని ఇప్పుడు ట్రంప్ ఏమొచ్చేసి అగ్గి మీద గుగ్గిలం అయిపోతున్నాడు యూకే మీద. కానీ మాకు ఉన్నటువంటి ఒత్తిడి ప్రకారం మేము ఇచ్చేసాము, మరి మేము దీని గురించి డిస్కషన్ పెట్టొద్దని యూకే చెప్తుంది. అమెరికా దళాలు అక్కడ ఉన్నా సరే యూకేకి మాత్రమే అధికారం ఉంటుంది. కాబట్టి అమెరికా దళాలు ఏవైతే ఉన్నాయో అక్కడ సైనిక స్థావరాలు ఏర్పాటు చేసుకున్నాయో దానికోసం యూకేకి అవి చెల్లించుకుంటాయి డబ్బులు, అమెరికా చెల్లించుకుంటాయి. మారిషస్కి సంబంధం లేదు, ఎందుకంటే ఆ దీవి మొత్తం యూకే అధీనంలో ఉంటుంది కాబట్టి. ఇప్పుడు మారిషస్కి వీళ్ళు చెల్లించుకుంటారు యూకే. కాబట్టి దీని మీద పట్టు కోల్పోతే ఇక్కడ ఉన్నటువంటి ఇదంతా కోల్పోతుంది. ఇది ఎక్కడ ఉంటాయి, మాల్దీవుల కింద ఉంటాయి, భారత్కి దగ్గరలో మాల్దీవుల కింద ఉంటాయి. కాబట్టి ఈ ఆసియా ఖండం మీద ఒకవేళ పట్టు కోల్పోతామేమో అని చూస్తాను. అది మారిషస్కి 2200 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి దీవి. ఇది చైనా యొక్క నౌకల మీద కూడా నిఘా వేయడానికి అవకాశం ఉంటుంది, మిగతా దేశాల యొక్క నౌకల మీద. అలాగే సైనిక శరికి చాలా బాగా ఉంటుంది. అది కేవలం 30 చదరపు కిలోమీటర్లు అంటే 7300 ఎకరాలు, 7300 ఎకరాల భూభాగం కలిగినటువంటి ఒక చిన్న దీవి. అంటే అక్కడ గ్రీన్లాండ్, దాని పక్కన ఉన్నటువంటి గ్రీన్లాండ్, కొలంబియా, వెనిజులా ఇలాంటి దేశాల మీదే కాదు, ఇక్కడ ఉన్నటువంటి దీవుల మీద కూడా కొన్నేస్తున్నాడు ట్రంప్. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, నిజం చెప్పాలంటే మనం ఇప్పుడు గ్రీన్లాండ్ని రేపటికి రేపు అధీనంలోకి తీసుకుంటే తర్వాత సొంకాలు గింకాలు ఆ దాడులు వెళ్ళిన తర్వాత మనం గ్రీన్లాండ్ని కనుక అధీనంలోకి తీసుకొస్తే అప్పుడు ఉంటుంది మనకి. తీసుకురాములండి, చెప్తున్నాను మామూలుగా. ఇప్పుడు చైనా, రష్యా, భారతదేశం కలిసి మిగతా ఉన్నటువంటి దేశాలన్నింటినీ ఆక్రమించుకుంటే, అమెరికాకి దగ్గరగా ఉన్నటువంటి దేశాలన్నింటినీ, అప్పుడు రసవత్తరంగా ఉంటుంది. ఈ మూర్ఖుడు చేస్తున్నటువంటి పనులు ఏంటంటే ఇక ఏదో ఒక రోజు అమెరికాని నాశనం చేస్తాడు, ప్రపంచాన్ని నాశనం చేస్తాడు. కాబట్టి మనం ఇలాంటి పరిస్థితుల్లోనే గట్టిగా ఉండాలి. ఇప్పుడు భారత్ అక్కడ ఆ దీవుల మీద, చావో దీవుల మీద 6100 కోట్లు పెట్టుబడి పెట్టింది నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత. ఎందుకు, అవి మనకి చాలా కీలకం. పైగా అక్కడ శాటిలైట్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేస్తుంది. సో ఇవన్నీ కూడా భారత్కి ఉపయోగమే, అటు మారిషస్కి ఉపయోగమే. మారిషస్ ఇప్పుడు భారత్ని నమ్మింది, భారత్ తోటి వాణిజ్యం పెంచుకుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా లాంటి దేశం ఇలాంటి ప్రకటనలు చేయడం వల్ల దాన్ని ఖండించగలగాలి, దాన్ని వెంటనే తుంచగలగాలి. ఎలా ఖండించాలంటే, మీరు ఈ దీవుల్లో ఆక్రమించుకోవడానికి చూస్తే, లేదా మళ్ళీ స్వాధీనం చేసుకోవాలని చూస్తే మేము కూడా మీ దగ్గర ఉన్నటువంటి దీవుల్లో ఆక్రమించుకుంటాం అన్న విధంగా భయపెట్టాలి, కనీసం ప్రకటన చేయాలి.